అమెరికాలో జాత్యహంకార దాడికి బలైన శ్రీనివాస్ కూచిభట్ల మృతదేహాన్ని హైదరాబాద్లో ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. ఉదయం 11:30 జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన విగత జీవిగా చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ కడసారి చూపు కోసం వందల సంఖ్యలో జనం తరలొచ్చారు. కూచిభట్ల శ్రీనివాస్ మృతిపై తెలుగు చెందిన నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం, తెలుగు సంఘాలు ఎంతో కృషి చేశాయి. మంత్రి మహేందర్ రెడ్డి, చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్, మాజీ మంత్రి పొన్నాల సహా అనేక మంది నేతలు శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అమెరికాలో తెలుగువారిపై జరుగుతున్న దాడులను ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగువారి తెలివితేటలు చూసి అమెరికా వాళ్లు అసూయపడటం వల్లే దాడులు జరిగే పరిస్థితి వచ్చిందన్నారు బాబు. వాటిని నివారించాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిది అన్నారు. ఆ దిశగా కేంద్రం కూడా కృషి చేయాలన్నారు సీఎం. శ్రీనివాస్ కూచిభట్ల హత్యను ఢిల్లీలో యుఎస్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ప్రకటన విడుదల చేసింది. కాన్సస్ టౌన్ లో జరిగిన కాల్పుల్లో గాయపడిన అలోక్ త్వరగా కోలుకోవాలంటూ అమెరికా రాయబార కార్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని పేర్కొంది. దోషికి ఖచ్చితంగా శిక్ష పడుతుందంది. అమెరికాలో జాత్యహంకార దాడులు జరగటాన్ని మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఖండించారు. దీనిపై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ నోరు మెదపకపోవటాన్ని తప్పుబట్టారామె. తక్షణమే హేట్ క్రైమ్స్ పై ట్రంప్ స్పందించాలని హిల్లరీ డిమాండ్ చేశారు. ఈ అంశంలో ట్రంప్ జోక్యం చేసుకోవాలని కోరారు. అమెరికాలో జాత్యహంకార ధోరణిపై నిరసనలు వ్యక్తం అవుతున్న ట్రంప్లో స్పందన కరువైంది. ఇప్పటికే అమెరికన్లలో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు ట్రంప్. అమెరికన్ల కోసమే గెలిచాను, వారికే అండగా ఉంటానంటూ తేల్చి చెప్పాడు ట్రంప్. అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్ నిర్వహించిన సిపాక్ సదస్సులో ట్రంప్ మాట్లాడాడు. తనలాంటి విజయం గతంలో ఎవరికీ దక్కలేదన్నాడు. అమెరికన్ సంపన్న వ్యాపారవేత్త వారెన్ బఫెట్ వలసదారుల పక్షాన నిలిచారు. కొల్లేరులో చేపల చెరువుల అక్రమాలే కాదు, కొంగొత్తుగా రింగారింగా దందా జోరందుకుంటోంది. చెరువు వెనకన సామి అంటూ డర్టీ కల్చర్ కు తెరదీస్తున్నారు ప్రబుద్ధులు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలో రేవ్ పార్టీ రంకెలేసింది. పత్తేపురంలోని గెస్ట్ హౌస్ లో అశ్లీల నృత్యాల వైనం బట్టబయలైంది. పశ్చిమ గోదావరి జిల్లా పత్తేపురంలో చింతలపాటి మూర్తిరాజు అనే ఆసామికి చెందిన గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రాజుగారి గెస్ట్ హౌస్ పై దాడి చేశారు. మద్యం మైకంలో తూలుతూ ఒంటిపై నూలు పోగు లేకుండా గెంతులేసిన కేటుగాళ్లు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. రేవ్ పార్టీలో మందు, బిందు, అశ్లీల నృత్యాలే కాదు, వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తేలింది. విజయవాడ, హైదరాబాద్లను యువతులకు తీసుకొచ్చి సెక్స్ దందాకు బరితెగించారని గుర్తించారు. మూర్తిరాజు, గిరిజరాజుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం సాగుతున్నట్టు తేలింది. 10 మంది యువతులను, 16 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఇలపరు గ్రామంలో వామపక్షాలు, జనసేన పార్టీలు తలపెట్టిన ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి రణరంగంగా మారింది. పోలీసుల లాఠీచార్జితో ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. నందివాడ మండలం ఇలపరు దళితుల భూమి విషయమై ఇవాళ ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళితులు ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆఫీసులో వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులకు దళితులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. విశాఖలో కుర్రాళ్ల బైక్ స్పీడ్ కు హద్దు అదుపు లేకుండా పోతోంది. మితిమీరిన వేగంతో జిగ్జాగ్, స్నేక్ డ్రైవింగ్ చేస్తూ పాదచారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కుర్రాళ్ల డ్రైవింగ్ లో మాత్రం మార్పు రావటం లేదు. నిఘా లేని రోడ్లపై విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తున్నారు. కుర్రాళ్ల ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలు పెరిగిపోతూ ఉండటంతో పోలీసులు దృష్టి సారించారు. నిఘా పెట్టి బీచ్ రోడ్లో 32 మంది యువకుల ఆట కట్టించారు. వీరిపై కేసులు నమోదు చేసి 32 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నవన్నీ స్పోర్ట్స్ బైక్లే. వీరిలో విద్యార్థులే అధికంగా ఉన్నట్టు గుర్తించామన్నారు పోలీసులు. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రేడియాలజిస్టుగా పనిచేస్తున్న శివనందన్ ఆత్మహత్య స్థానికంగా విషాదాన్ని నింపింది. వచ్చే నెల 8వ తేదీన శివనందన్ పెళ్లి. బంధువులకు, స్నేహితులకు వెడ్డింగ్ కార్డులు పంచారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. శివనందన్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
కాబోయే భార్యతో షాపింగ్ చేసిన డాక్టర్ శివనందన్ రాత్రి యువతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఫ్లాట్ కి వెళ్లిపోయాడు. ఉదయం ఇంటికి వెళ్లగా డోర్ కు లాక్ వేసి ఉండడంతో అనుమానంతో డ్రైవర్ డోర్ బ్రేక్ చేశాడు. లోపలికి వెళ్లి చూడగా డాక్టర్ కింద పడిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు బంధువులకు సమాచారం ఇచ్చాడు డ్రైవర్. డాక్టర్ శివనందన్ డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో స్పాట్ కు చేరుకున్న పోలీసులు విషం నింపిన సెలైన్ బాటిల్ ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కరీంనగర్ కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని ఆర్ మల్లవరం గ్రామంలో దారుణం జరిగింది. సదాశివరెడ్డి అనే ఆసామి దగ్గర కాపలాదారులుగా పనిచేస్తున్న దంపతులు సీనయ్య, ఇంద్రములు దారుణ హత్యకు గురయ్యారు. వృద్ధురాలిపై అఘాయిత్యానికి తెగబడ్డ దుండగులు కిరాతకంగా ఇద్దరిని చంపేశారు. జంట హత్యలతో చిత్తూరు జిల్లా ఆర్ మల్లవరం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని వివరాలు సేకరించారు. ఇంద్రమ్మ, సీనయ్యలను దుండగులు చంపిన తీరు ఖాకీలను సైతం కలవరపరిచింది. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. గౌతమ్ నగర్ లో నివాసముండే రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగి కృష్ణమోహన్ ఊరెళ్లడంతో అతని ఇంటిని టార్గెట్ చేసి లూటీ చేశారు దొంగలు. 10 తులాల బంగారం, 4 కేజీల వెండి దొంగలు ఎత్తుకెళ్లారంటూ కృష్ణమోహన్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మేడ్చల్ జిల్లా రామచంద్రాపురంలో ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు ఐసీడీఎస్ అధికారులు. 14 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లి ఏర్పాట్లు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి సంగారెడ్డి హోంకు తరలించారు. బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో దంపతుల మృతి కలకలం రేపింది. గాది శ్రీనివాస్, వరలక్ష్మి దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే వరలక్ష్మి చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేశారు పోలీసులు. మన్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై దాడులు చేసేందుకు మావోయిస్టులు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ల్యాండ్ మైన్ అమర్చే క్రమంలో అది పేలిపోయింది. ఈ ఘటనలో ఓ మిలీషియా సభ్యుడు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. ప్లాన్ ఫ్లాప్ కావడంతో మావోయిస్టులు పారిపోయారు. గాయపడిన దళ సభ్యుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ శివార్లో బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రామగుండం వైపు వెళుతున్న ఓ కార్ బైక్ను ఢీకొట్టింది. బైక్ పై వెళుతున్న అబ్దుల్ సాజిద్ భార్య రజియా సుల్తానా, కొడుకు వాజిద్ బ్రిడ్జి పై నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో సాజిద్, కొడుకు వాజిద్ స్పాట్లోనే చనిపోగా భార్య రజియాకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా పొదిలిలో అక్రమ సాగర్ కనెక్షన్లను తొలగించాలంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు నేతపాలెం మహిళలు. అక్రమ కనెక్షన్ తీసుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతి రుచికి మరిగిన అధికారులు తీరుతో తమకు తాగేందుకు నీళ్లు కూడా దొరకటం లేదంటూ వాపోయారు మహిళలు. హైదరాబాద్ మలక్పేట్ మిర్చి యార్డ్లో ఎండుమిర్చి ధర అమాంతం పడిపోయింది. గత ఏడాది క్వింటాల్ 12,000 పలికిన ఎండుమిర్చి ఈ ఏడాది రికార్డు స్థాయిలో పడిపోయింది. క్వింటాల్కు 5 నుండి 6,000 పలుకుతుండటంతో మిర్చి రైతులు కంటతడి పెడుతున్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. అప్పులన్నీ తీరి డబ్బు మిగులుతుందని ఎంతో ఆశపడ్డాడు మిర్చి రైతు. అయితే క్రమంగా ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు 5-6 వేలకు మించి ఎక్కువ ధర పలకటం లేదు. ధరలు చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వరుసగా భారతీయులపై జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. కూచిపుట్ల శ్రీనివాస్ను కాల్చి చంపి అలోక్ రెడ్డిని తీవ్రంగా గాయపరిచిన జాతి విద్వేష అమెరికన్లు మరో భారతీయుడి ఇంటిపై దాడి చేశారు. పీటర్ నగరంలో ఓ భారతీయుడి ఇంటిపై అటాక్ చేశారు దుండగులు. అమెరికాలో మరోసారి భారతీయులపై జాత్యహంకార దాడి కలకలం రేపింది. పీటర్ నగరంలో ఓ భారతీయుడి ఇంటిపై దాడి చేశారు దుండగులు. గోడలకు పోస్టర్లు అంటించడంతో పాటు ఇంటిపై కోడిగుడ్లు విసిరారు. అంతటితో ఆగకుండా గోడలకు కుక్కల అశుద్ధం పూశారు దుండగులు. దేశం వదిలి వెళ్లాలంటూ పోస్టర్లు అతికించారు.
పీటన్ నగరంలో ఒక ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ దాదాపు 50కి పైగా పేపర్ పోస్టర్లు అతికించారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద కూడా పోస్టర్లు అతికించారు. గోధుమ వర్ణం చర్మం ఉన్నవాళ్లు, ఇండియన్లు ఇక్కడ ఉండొద్దు అనే అర్థం వచ్చేలా సందేశాలు రాశారు. ఈ దాడిపై FBI దర్యాప్తు మొదలుపెట్టింది. అమెరికాలో అడుగడుగునా భారతీయులకు వేధింపులు తప్పటం లేదు. అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పోక్రీ వెధవలు వెంటపడి వేధిస్తున్నారు. న్యూయార్క్ మెట్రో రైల్లో వందలాది మంది సాక్షిగా భారతీయ యువతిని వేధించాడు ఓ రౌడీ వెధవ. ఇంది ఏంటి అని ప్రశ్నిస్తే బండబూతులు తిట్టాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారతీయులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. నల్ల జాతీయులు, తెల్లవాళ్లు అన్న తేడా లేదు. ఇండియన్స్ ను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. న్యూయార్క్ మెట్రో రైలులో వందలాది మంది చూస్తుండగానే అమ్మాయిని వేధించాడు. వెంటనే మీ దేశానికి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. మెంటల్ ట్రంప్ జాత్యహంకార నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికన్లు. ట్రంప్ విద్వేషాలు రెచ్చగొట్టేలా తీసుకుంటున్న ఆంక్షలపై మండిపడ్డారు. కాలిఫోర్నియాలో కూచిపుట్ల శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు అమెరికన్లు. శ్రీనివాస్ కు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ జాత్యహంకార దాడులు ఖండించకపోవడం బాధాకరమన్నారు అమెరికన్లు. కనీసం దీని గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడకపోవడం బాధ కలిగిస్తోందంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. అమెరికన్లదే అగ్రరాజ్యమంటూ మెంటల్ ట్రంప్ చేసిన ప్రసంగాలతోనే దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. మెంటల్ ట్రంప్ జాత్యహంకార నిర్ణయాలతో అమెరికాలో అలజడి మొదలైంది. చదువుకునేందుకు ఎటువంటి భయాలు లేకుండా అక్కడ ఉద్యోగం చేయాలంటే మాత్రం ఇకపై ఆశలు వదులుకోవాలంటున్నారు ప్రవాస భారతీయులు. ఇప్పటికే పలు కంపెనీల్లో నియామకాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో పరిస్థితులు మారిపోతున్నాయి. ట్రంప్ చేపట్టిన చర్యల్లో కంపెనీల్లో నియామకాలపై ఇప్పటికే ఆంక్షలు మొదలయ్యాయి. విదేశీయులను నియమించుకుంటున్న కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయులకు H-1B వీసాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావటం లేదు. విదేశాల్లో కంపెనీలు పెట్టి అక్కడ నుండి ప్రాజెక్టులు చేపట్టాన్ని నిలిపివేయాలంటూ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చేసేది లేక పలు సంస్థలు తమ ప్రాజెక్టులను వదిలేసుకుంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరింత కష్టంగా ఉంటుందంటున్నారు ప్రవాస భారతీయులు. తమిళనాడు సీఎం పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డీఎంకే పిటిషన్పై విచారించిన హైకోర్టు సీఎంతో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా నోటీసులు పంపింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. విశ్వాస పరీక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది డీఎంకే. జైపూర్లో వివేకానంద ఇంజనీరింగ్ కాలేజ్లో ఓ హాస్టల్ భవనం దగ్గర రైలింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడిపోయారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జైపూర్లో హాస్టల్ భవనం దగ్గర డిన్నర్ కోసం విద్యార్థులు క్యూ కట్టారు. భోజనం పెట్టేందుకు కాస్త ఆలస్యం కావడంతో విద్యార్థులు భారీగా గుమికూడారు. ఈ క్రమంలోనే రైలింగ్ కూలి 30 మంది విద్యార్థులు కింద పడిపోయారు. ప్రమాదంలో కేవలం 3 గాయపడ్డారని కాలేజీ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మంజునాథ కమిషన్ కు వ్యతిరేకంగా బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మంజునాథ కమిషన్ కాపులకు అనుకూలంగా మారింది అంటూ మండిపడ్డాయి. కమిషన్ను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశాయి. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశాయి బీసీ సంఘాలు. నాగవంశీయులను బీసీ-D నుండి బీసీ-Aకు మార్చాలంటూ ప్రధానంగా బీసీ సంఘాలు నినదించాయి. ఎన్నికల హామీలను నిలబెట్టుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు బీసీ సంఘాల నేతలు. కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పీక్ స్టేజ్కు చేరింది. గెలుపు కోసం టీడీపీ, వైసీపీలు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కిడ్నాప్లు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 17వ డివిజన్ కౌన్సిలర్ దివ్యాను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయి. కడప వైసీపీ కార్పొరేటర్ సురేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
గతంలో వైఎస్ఆర్సీ నుంచి టీడీపీలోకి వెళ్లి తిరిగి సొంత గూటికే చేరారు సురేష్. దాడితో పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు మంత్రి గంటా. రవి గెలుపుతో వైసీపీ పతనం ప్రారంభమవుతుందన్నారు ఆయన. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారింది. 5 చోట్ల జరుగుతున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. కడపలో వైసీపీకి బలం ఉండటంతో సొంత చిన్నాన్నను బరిలోకి దింపారు జగన్. నెల్లూరు జిల్లాలో తర్జన భర్జన అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. మార్చి ఆఖరి వారంలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ కోటాలో 2 సీట్లు మాత్రం వైసీపీకి దక్కే అవకాశం ఉంది. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏపీ అసెంబ్లీలో ఒక్కో అభ్యర్థికి సుమారుగా 25 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. వైసీపీకి దక్కే 2 సీట్లపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారి జీతాలను కార్యకర్తలకు 10,500కు పెంచారు. అలాగే హెల్పర్ల జీతాలు 6,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మహిళా అభివృద్ధిపై సమీక్షించారు కేసీఆర్. రెయిన్ గన్ కార్యక్రమం పెద్ద స్కామ్ అంటూ ఆరోపించింది ఏపీసీసీ. తెచ్చింది 60 గన్లైతే 6,000 గన్లని లెక్కలు చూపించి డబ్బులు కొట్టేశారంటూ విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరా. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు రఘువీరా. టీడీపీ పొలిట్ బ్యూరోకు ధన్యవాదాలు తెలిపారు నారా లోకేష్. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఆయన. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. లోకేష్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఎంపిక చేయాలంటూ ఇందులో ఏకగ్రీవంగా తీర్మానించారు. వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ ఉద్యోగులకు స్పీకర్ కొడల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగులకు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి వెలగపూడికి వెళ్లిన వారికి సచివాలయ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. ఇకపై తాత్కాలిక అసెంబ్లీ భవనం నుండే వీళ్లు పనిచేస్తారు. మరో వారం రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిసారిగా వెలగపూడి నుండి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 2వ తేదీన అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల, మంత్రి యనమల సభ లోపల ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో కొత్త భవనంలో జరిగే సభకు అందరూ సహకరించాలన్నారు స్పీకర్ కోడెల. అటు మార్చి 6వ తేదీ నుండి ఉగాది ముందు వరకు అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వసతి కల్పించడం లేదని, వారికి అదనంగా 50,000 రూపాయల అలవెన్స్ ఇస్తామన్నారు ఆయన. కొత్త భవనంలోనైనా మంచి సంప్రదాయాలు నెలకొల్పాలని కోరుతూ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు ప్రతిపక్ష నేత జగన్. ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తాత్కాలిక అసెంబ్లీ భవనంలోనైనా చర్యలు తీసుకోవాలంటూ కోరారు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. చిత్తూరు జిల్లాలో స్విమ్స్ ఆసుపత్రి స్వాధీనం చేసుకున్న 300 పడకల ఆసుపత్రిని వెంటనే ఖాళీ చేయాలన్నారు మాజీ ఎంపీ చింతామోహన్. లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారాయన. అధునాతనమైన ఆసుపత్రి పేదలకు అందుబాటులో లేకపోవడంతో 4,000 శిశు మరణాలు నమోదయ్యాయన్నారు. మార్చి 9న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలన్నారు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు. ఈ ఎన్నికలు సామాన్యమైనవి కాదని, రేపటి తరాన్ని నిర్మించే వేదికలన్నారాయన. మార్చి 2న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపడతామన్నారు హరిబాబు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మహాత్మా జ్యోతి బాపులి బీసీ గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి జోగు రామన్న. కేజీ టు పీజీ విద్యకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రామన్న విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే మూసీ ప్రాజెక్టుకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు రామన్న. ఏపీ కొత్త సీఎస్గా అజయ్ కల్లంను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి టక్కర్ పదవీకాలం నేటితో ముగుస్తోంది. ఆయన ఉద్యోగ విరమణ చేస్తారు. తర్వాత సీఎస్గా ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ కల్లం పదవి చేపట్టనున్నారు. ఆయన నెల రోజుల పాటు పదవిలో కొనసాగుతారు.
మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తన నివాసంలో తుది శ్వాస విడిచారాయన. 88 ఏళ్ల శివశంకర్ ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన శివశంకర్ తొలిసారిగా సికింద్రాబాద్ నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమ సమస్యలు వినే నాథుడే కరువయ్యాడంటూ బాధితులు వాపోతున్నారు. తీరా అక్కడికి వెళితే కనీసం నీళ్లు దొరికే పరిస్థితి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. ఫిర్యాదుకు స్పందించి న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు బాధితులు.